హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు ఆ సోషల్ యాక్టివిస్ట్ అండ్ నారీసేన ఫౌండర్ లతా చౌదరి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. నమస్కారం మేడం. నమస్తే ఆదిత్య. మేడం, రాజేంద్ర ప్రసాద్ గారి కూతురు గాయత్రి గారు ఇవాళ హార్ట్ అటాక్ తో చనిపోవడం మనం చూస్తున్నాం. అంటే తండ్రి ముందర కూతురు చనిపోవడం అనేది ఒక విషాదకరణ ఘటన అని చెప్పుకోవాలి. అయితే వీళ్ళిద్దరి మధ్య రిలేషన్షిప్ గురించి కూడా ఎన్నో అంటే వీడియోస్ బయటకు రావడం చూస్తున్నాం. గతంలో రాజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడిన విషయాలు కానివ్వంటే, కూతురు ప్రేమ వివాహం చేసుకుంది, నేను మాట్లాడలేదని చెప్పేసి ఇప్పుడు ఆ వీడియో కూడా తెగ వైరల్ అయిపోతుంది. అంటే అసలు అమ్మాయిలు ఇంత తొందరగా 38 ఏజ్ లోనే హార్ట్ అటాక్ రావడం, దీన్ని ఏ విధంగా చూస్తారు మేడం? ఏం చెప్తారు? చాలా బాధాకరమైన విషయం. ముందు ఎందుకు అనంటే, ఏ తండ్రి కూడా తన కళ్ళ ముందు తన కూతురిని తన తల్లి రూపంలో చూసుకుంటున్నాను అంటారు. ఎప్పుడు కూడా కూతురికి, తండ్రికి అంత సంబంధం ఉంటుంది. ప్రతి కూతురు కూడా తండ్రినే విశ్వసిస్తూ, అంటే ఇంకా తండ్రే లోకంగా భావిస్తుందనమాట. ఇంకా నాకు నా రోల్ మోడల్ ఎవరంటే నా ఫాదర్, నా తండ్రి అని చెప్పుకుంటారు. అలా తండ్రి కళ్ళ ముందు కూతురు పోవటం అంటే చాలా చాలా బాధాకరమైన విషయం. అసలు జీర్ణించుకోలేరు రాజేంద్ర ప్రసాద్ గారు. ఎక్కడ ఉన్నా కూడా ఆ అమ్మాయి ఆత్మ శాంతించాలని కోరుకుంటాము. ఎందుకు ఇలా వయసుతో సంబంధం లేకుండా జరుగుతుందంటే, ఇవన్నీ కూడా ఆఫ్టర్ కోవిడ్ వ్యాక్సినేషన్స్ వల్ల చాలా మందికి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి చాలా వస్తున్నాయి. రకరకాల ప్రాబ్లమ్స్, వయసుతో సంబంధం లేదు, చిన్న పెద్ద తేడా లేకుండా అందరికీ నరాలకు సంబంధించి బ్లాకేజెస్, ఎక్కువ హార్ట్ అటాక్సే మనం చూస్తున్నాం. చాలా వరకు హార్ట్ అటాక్సే వింటున్నాం. ఇవన్నీ కూడా అంటే మనలో, మన డైలీ రొటీన్ లైఫ్లో కూడా ఈ ఫిట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది ఇప్పుడు బాగా. అలా అని మరి జిమ్ములకి వెళ్ళి ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఎంతో మంది ఉన్నారు. జిమ్ములకి వెళ్ళి హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కదా ఆదిత్య. వాకింగ్ ఇస్ బెస్ట్ అన్నమాట. నడక అంటే కొంత వ్యాయామం ఉండాలి. ఆహారపు అలవాట్లలో కూడా కొంత మనం పాటించాలి. ఇవన్నీ పాటించినా కూడా మన తలరాతను ఎవరు మార్చలేరు అన్నట్టు, భగవంతుడు ఎప్పుడు ఏ విధంగా ఉంటుందో భగవంతుడు చేతిలోనే ఉంది. అలా జరిగిపోయింది. ఇది చాలా చాలా బాధాకరం. చాలా బాధపడుతున్నాం అందరం కూడా. ఇక తండ్రి కూతురు ఇద్దరి మధ్య కూడా చాలా రోజులు అంటే మాటలు లేవనే వినిపిస్తుంది బయట వార్త మాత్రము. ఎందుకంటే ఈ అమ్మాయి ప్రేమ వివాహం చేసుకుంది కాబట్టి తండ్రికి కోపం వచ్చి మాటలు లేవు కూతురుతో, కానీ ఇంటికి రావటం ఇవన్నీ జరుగుతాయి. మనవలతో మాట్లాడటం ఇవన్నీ జరుగుతాయి. కూతురు మీదే అలక. ఎందుకంటే తండ్రి పంచ ప్రాణాలు కూతురు మీద పెట్టుకొని, నా కూతురు నాకు విలువ ఇవ్వలేదే, నాకు విలువ ఇవ్వలేదు అంటే, తండ్రి నై ఉండి నేను చూసిన సంబంధం చేసుకోకుండా తన సొంత నిర్ణయం తీసుకుంది, పెళ్లి చేసుకుంది. అక్కడెక్కడ కూడా నేను గుర్తుకు రాలేదా అని ఒక బాధ, ఒక కోపం. అంటే ప్రేమతో కూడినటువంటి కోపం, వేరే విధంగా కోపం కాదు. నవమాసాలు కనిపెంచి తల్లి ఎలాగా నవమాసాలు మోస్తుందో, తండ్రి తన భుజాల మీద మోస్తాడు జీవితం అంతా. ఆడపిల్లకి రక్షణే అంటే ఇంకా నాకు అనుపాప అని అనుకుంటాడు. అలాంటి కూతురు మా మాట వినకుండా పెళ్లి చేసుకుంది, ఎందుకు మా డెసిషన్ ఎందుకు లేదు అందులో అనే బాధ తండ్రికి ఉంది చాలా సంవత్సరాలు. ఆయన బాధ ఆ స్పీచ్ లో మనకు కనబడుతుంది క్లియర్గా. చాలా తప్పన, చాలా అంటే ఒక ట్రూ ఇమోషన్తో ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. ఈ పాట నా కూతురికి నేను వినిపించాను, 4 సార్లు నా ఇంటికి పిలిపించి నేను వినిపించాను అని చాలా ఒక కసి కనబడుతూ ఉందన్నమాట. ఒక బాధ, ప్రేమతో కూడిన బాధ అంటారు కదా. అయ్యో ఎందుకు ఆడపిల్లలు ఇలా చేస్తున్నారు, ఎందుకు ఈ ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారు, మేము తండ్రిగా సరైన భర్తని తెచ్చి ఇవ్వలేమా, సరైన అంటే లైఫ్ పార్ట్నర్ని మేము చూడలేమా అనే ఒక బాధ ప్రతి తల్లిదండ్రులు ఉంది. అంటే ఎవరైతే, ఏ అమ్మాయిలు అయితే ప్రేమ వివాహాలు చేసుకుంటున్నారో, ఏ అమ్మాయిలు ఇలా వెళ్ళిపోతున్నారో, దానివల్ల తల్లిదండ్రులు చాలా చాలా మానసిక క్షోభకు గురవుతున్నారు, సఫర్ అవుతున్నారు. అలా జరుగుతున్న క్రమంలో ఇప్పుడిప్పుడే సర్దుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ గారు, వాళ్ళ అమ్మాయి ఇప్పుడిప్పుడే మాటలు కలుపుకుంటున్నారనే తరుణంలో ఇలా జరగటము చాలా విషాదం జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇంకా వాళ్ళ ఇంట్లో మామూలుగా మేడం అంటే ఇటువంటివి కూతురు ప్రేమ వివాహం చేసుకుందని చెప్పేసి మాట్లాడకుండా ఉండడం, బయటకు పంపించాం, చాలా నార్మల్ గా చూస్తూ ఉంటాం నార్మల్ డేస్ లో. సో ఆ టైంలో అంటే మిడిల్ లో చూసే వారికి ఎవరు కరెక్ట్,
తండ్రి కరెక్టా, కూతురు కరెక్టా, అంటే ప్రేమించింది పెళ్లి చేసుకొని వెళ్ళిపోయిందని ఒక వేలో చూస్తాం. మీ ఒపీనియన్ లో అంటే ఎలా చూడొచ్చు అంటారు మేడం? నేను ఒక నారీసేన ఫౌండర్ గా చాలా కేసులు చూస్తుంటాను ఆదిత్య. చాలా వరకు ప్రేమ వివాహాలు సక్సెస్ అవ్వట్లేదు. ఉమ్, చాలా ఎక్కడో రేర్ కేసెస్ సక్సెస్ అవుతున్నాయి. ఓకే. అంటే 1 or 2% వాళ్ళు చాలా నిజాయితీగా ఉండి నిజమైన ట్రూ లవ్ అనేది ఉంటుంది. వాళ్ళ లైఫ్ కంటిన్యూ చేస్తున్నారు. అలా కొంత పర్సెంటేజే. మిగతా వాళ్ళందరూ కూడా అట్రాక్షన్ గురయ్యి వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోయి మధ్యలో వీళ్ళు వదిలేసి వెళ్ళిపోయి, లేదా పెళ్లి చేసుకునే వరకు ప్రేమించే వరకు ఒక రకంగా, ఉమ్, పెళ్లి చేసుకున్నాక చిత్రహింసలకు గురి చేయటము, ఇద్దరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, ఉమ్, మళ్ళీ పిల్లల్ని కంటము, దానివల్ల వాళ్ళు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయటము, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇది ఈచ్ ఓన్ పర్సనల్ ఇండివిజువల్ స్టోరీగా మనం తీసుకోవాలి. ఓకే. దాన్ని తీసుకుంటేనే పరిశీలిస్తేనే తెలుస్తుంది. ఒక్కొక్కరి కేసు ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఉమ్, ఎన్నో కేసులు వస్తూ ఉంటాయి కదా! ఇది కరెక్ట్, ఇది రాంగ్ అని చెప్పటానికి. నిజంగా అంటే చాలా నిజాయితీగా ప్రేమించిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే నేను ప్రేమ వివాహాలను ఎంకరేజ్ చేస్తాను, డిస్కరేజ్ చేస్తాను ఇవన్నీ మాట్లాడట్లేదు. ఇప్పుడుండే సంఘటనల దృష్ట్యా, బయట ఉమ్, జరుగుతున్న సంఘటనల దృష్ట్యా. అంటే దీనివల్ల మనం చూసాము చాలా మంది కేసులు కూడా. అమృత ప్రణయ్ కేసులో కూడా ఉమ్, ఏమైంది? ప్రణయ్‌ని చంపటం వల్ల ఏమైనా ఒరిగిందా? లేదు. అవును. అక్కడ అల్లుడిని కోల్పోయారు. ఆ బాబు పుట్టేసాడు. తర్వాత ఆయన చేసిన తప్పుకి ఆయన బలైపోయాడు. ఉమ్, హ్మ్. ఒక కన్న తండ్రిగా ఆయనకుండొచ్చు ఈర్ష్య, ద్వేషం ఓకే. కానీ ఏమైంది? అంటే ఆ కోపం అనేది అణచుకోకపోవటం వల్ల 2 ప్రాణాలు బలైపోయాయి. అవును. కూతురు జీవితం పోయింది. ఆయన జీవితం పోయింది. 2 పోయాయి. కొన్నాళ్ళైతే అంటే నచ్చక కులాంతర వివాహాలు వచ్చేసరికి మన ఇంటా వంట లేదు. ఇక్కడ పరువు అనేది ఇంపార్టెంటు. సొసైటీ ఏమనుకుంటది? పరువు. ఈ పరువు అనేది ఇంపార్టెంటు. మా పిల్లలు ఎందుకు తెలుసుకోవట్లేదు? ఇక్కడ మేము ఎంతో పద్ధతిగా పెంచిన తర్వాత వాళ్ళు మాకొక మచ్చలాగా చేసి వెళ్ళిపోతున్నారు ఉమ్, అనే బాధ ఎక్కువైపోతుంది తల్లిదండ్రుల్లో. అంటే వాళ్ళు సరిగ్గా నిర్ణయించుకోలేకపోతున్నారు. ఉమ్, వాళ్ళు ఎవరినైతే అనుకుంటున్నారో లైఫ్ పార్ట్నర్‌గా, వాళ్ళు ఒక మాయలో పడిపోతారేమో అన్న భయం తల్లిదండ్రులకి అయిపోతుంది. ఉమ్, కానీ ఈ పిల్లలు చాలా మెచ్యూర్డ్‌గా లేదు. మీరు తీసుకొచ్చిన సంబంధం అయితే నేను సంతోషంగా ఉంటానో లేదో, నాకు నచ్చిన సంబంధమే నేను చేసుకుంటాను అని వీళ్ళ ఓన్ డెసిషన్ తీసుకొని వీళ్ళెళ్ళిపోతున్నారు. అక్కడ చాలా ఫెయిల్యూర్ అయిన సంబంధాలున్నాయి. ఉమ్, అంటే ఈ లవ్ రిలేషన్‌షిప్స్‌లో చాలామంది మోసపోయిన వాళ్ళున్నారు. చాలామంది డొమెస్టిక్ వయలెన్స్‌కి గురైన వాళ్ళున్నారు. ఓకే. చాలామంది మధ్యలో వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళున్నారు. అలాంటి కేసులన్నీ గూడా మన దగ్గరకొస్తాయి. ఉమ్, చాలా బాధాకరం అలాంటివి చూస్తే. అక్కడ పోయేది అమ్మాయి జీవితమే. అంతే గదా! అవును. అక్కడ పుట్టింటికి వెళ్ళలేదు ఆ అమ్మాయి. పుట్టింటికి వెళ్తే ఏమంటారో అన్న భయం. ఇక్కడ ఈ అబ్బాయిని నమ్ముకొనొచ్చి ఇక్కడ అన్యాయం అయిపోతుంది. అప్పుడు ఆ అమ్మాయి జీవితం బలైపోయినట్టే గదా! ఇలాంటి సంఘటనలు చాలా జరుగుతున్నాయి ఉమ్. అసలు. మామూలుగా మనం గాయత్రి గారి విషయానికి వచ్చేసరికి ఉమెన్స్ కి ఎక్కువగా హార్ట్ అటాక్స్ రావు అని మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఈవెన్ ఒక సెటర్స్ కూడా ఉంటాయి సినిమాల్లో. హ్మ్. అమ్మాయిలకు హార్ట్ అటాక్ రాదు ఎందుకంటే వాళ్ళకి హార్టే ఉండదని చెప్పేసి ఇటువంటి సెటర్స్. కానీ ఇప్పుడు మాత్రం అమ్మాయిలు అబ్బాయిలను తేడా లేకుండా, మహిళలు అని తేడా లేకుండా హార్ట్ అటాక్స్ రావడం చూస్తాం. అంటే ఏంటి ఏమై ఉంటుంది? ఈ కోవిడ్ తర్వాత రకరకాల ఈ వైరస్ అనేది రకరకాల రూపంలో వస్తుంది. అంటే బ్లడ్‌ని థిక్కనింగ్ చేసేస్తుంది. ఉమ్, దానివల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అందుకే హార్ట్ అటాక్స్ ఇవన్నీ కూడా. అసలు స్కూల్లో చదివే పిల్లలకి కూడా వైరల్ ఫీవర్స్ వస్తే ఉమ్, చాలా సీరియస్ అయిపోతుంది. అంటే అది నార్మల్ జ్వరంగా మనం తీసుకోకూడదు. ఉమ్, చాలా మంది కూడా ఇప్పుడు డాక్టర్స్ కూడా ఏం చెప్తున్నారు అనంటే, చిన్న జ్వరం వచ్చినా కూడా హాస్పిటల్‌కి వెళ్ళాలి. ఉమ్, ఎందుకంటే అది ఎలాంటి వైరసో మనకు తెలీదు. అది ఎలాంటి ప్రాణాపాయ స్థితికి తీసుకొస్తుందో మనకు తెలీదు. నార్మల్ జ్వరమే కదా అని పారాసెటమాల్ ఏసుకున్నారనుకోండి వైరల్ ఫీవర్‌కి, ఉమ్, ప్లేట్లెట్స్ పడిపోతాయని డాక్టర్స్ చెప్తున్నారు. ఓకే. అంటే తెలియకుండా అందరూ సొంత వైద్యం చేసుకొని సరేలే నార్మల్ ఫీవరే కదా అని పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. ఉమ్, అలాంటి పారాసెటమాల్ టాబ్లెట్స్ వేసుకోకుండా హాస్పిటల్‌కి వెళ్ళాలి ఇమ్మీడియేట్‌గా. మెడికేషన్ తీసుకోవాలి. ఇప్పుడు స్త్రీ అంటే నువ్వు అడిగావు స్త్రీలకి అసలు ఎక్కువ రాదు కదా హార్ట్ అటాక్ అని. ఉమ్, మనం తీసుకునే డైట్ ఉంటుంది.